మీడియాలో మీకు గ్రిప్ లేదు బీజేపీ, ఎలక్ట్రానిక్ మీడియాలో గ్రిప్ లేదు. ఇంతవరకు 11 ఏళ్ళు అయ్యి పార్టీ సెంట్రల్ అధికారంలోకి వచ్చి కొంతమంది మధ్య మధ్యలో వీళ్ళకి స్పాన్సర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ రాజ్ న్యూస్ ని కొన్ని రోజుల పాటు తీసుకున్నారు, అతను ఎవరో వీళ్ళ పార్టీకి సంబంధించిన అతను. తర్వాత ఇంకో 2 ఛానళ్లలో ఏదో చూశారు పాపం, అదేదో అయింది. స్వామీజీ ఛానల్ ఒకటి ఉంది కదా, పరిపూర్ణ భారత్ టుడే, దానికి మొదట్లో నిలబడ్డారు అదే. కానీ ఆ తర్వాత ఏమైపోయింది, అసలు మీడియా గ్రిప్ లేదు, ప్రింట్ మీడియా గ్రిప్ లేదు, ఎలక్ట్రానిక్ మీడియా గ్రిప్ లేదు, సోషల్ మీడియాని ఎవడు పట్టించుకోడు. సోషల్ మీడియాలో ఎవడదో నాడు మాట్లాడుతుంటే పలకరిస్తారు హాయ్ అని, అంతే. వాళ్ళకి వీళ్ళు అండగా నిలబట్టం కానీ ఏమీ చేయరు. ఏంటి ఇంకక్కడ బీఆర్ఎస్ నడుపుతోంది ఒక సోషల్ మీడియా టీం, అట్లని వాళ్ళ భుజాలు ఎత్తుకునే వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి. సేమ్ టైం తటస్థులను కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, వీళ్ళు పట్టించుకోరు. ఎట్లాగా మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రాబ్లం ఉంటుంది. అవును, అంటే ఇక్కడ ఇంకా టైం ఉంది కాబట్టి పర్లేదు, ఇక్కడ ఇప్పుడు ఇమీడియట్ గా వీళ్ళు రావాలనుకోవట్లేదు. కానీ అక్కడ వేవ్ వచ్చి దాన్ని వెనక్కి పంపించినట్టు అదే అంటుంది, చెడగొడుతున్నారు. వాళ్ళల్లో వాళ్ళే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బీజేపీ సపోర్ట్ చేసే వాళ్ళే 1 by 1 ఒకళ్ళు తగలు పట్టుకుని తిట్టుకున్నారు అక్కడ. ఇప్పుడు అక్కడ ఎట్ట తయారైపోయింది, నాయకుల వ్యక్తి పూజలుగా మారిపోయింది సోషల్ మీడియా. ఆ ఇంపాక్ట్ దెబ్బతింటారు. బీజేపీలోకి పక్క పార్టీల నుంచి నాయకులు వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. డైరెక్ట్ గా మాట్లాడుకోవాలంటే లైక్ ఈటల రాజేంద్ర ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళతో కలవలేకపోతున్నారా, కలుపుకోలేకపోతున్నారా, ఫలితం ఇదా? సమస్య ఏంటంటే ఇగో, వచ్చే లీడర్ల ఇగో, వాళ్ళు కాదు వాళ్ళు కలుపుకెళ్తారు, ఉన్న వాళ్ళు కలుపుకెళ్తారు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు మీరు కాంగ్రెస్ లో అనా నువ్వు దేవుడానా, నువ్వు దేవుడానా, నువ్వు దేవుడానా, ప్రతి ఒక్కరు కాళ్ళకి దండాలు పెట్టాలా, లేకపోతే ఇంకోటి అంటే అదేంది మాస్. బీజేపీలోకి వెళ్తే 2 సార్లు కూర్చోండి అంటారు అంతే. అలా కాకుండా నువ్వు జిందాబాదు జై అతి వినయాలు అక్కడ భారత మాతకి జై ఉంటది, లేకపోతే